ములుగు జిల్లాను నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏజెన్సీ గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి సహకారం తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం వెంకటాపూర్ మండలంలోని నంది పహాడ్లో నిర్మాణ్, ఆడమ సంస్థల ద్వారా గ్రామ దత్తత అభివృద్ధి చేయబడిన స్వచ్ఛమైన తాగునీటి కోసం బోర్వెల్, వాటర్ ట్యాంకు, కమ్యూనిటీ టాయిలెట్లు, కమ్యూనిటీ షెడ్, స్ట్రీట్ లైట్స్, జంతు నీటి ట్యాంకులు, గృహాల కోసం లైటింగు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడంలో దాతల సహకారం ఎంతో గొప్పదని, ఏజెన్సీ ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థల వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. తాను గతంలో కరోనా వచ్చిన సమయంలో చేసిన సహాయం చిన్నదని, స్వచ్ఛంద సంస్థల వారు చేస్తున్న సహకారాలు గొప్పవని అన్నారు. కొద్ది రోజుల క్రితం తక్కలపాడు గ్రామంలో ఒక బాలిక గ్రామంలో పాఠశాల నిర్మించాలని ఆవేదన వ్యక్తం చేయడంతో తాను జిల్లా అధికారులను ఆదేశించి వెంటనే పాఠశాల నిర్మాణం చేయాల్సిందిగా కోరానని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ స్పందించి పక్షం రోజుల్లో పాఠశాల నిర్మాణం కోసం దానిని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ములుగు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి జిల్లా అధికారులు సహకరించిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని సీతక్క చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మరుగుదొడ్ల వాడకం, మంచినీటి వాడకం కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, దీనిపై త్వరలోనే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని సీతక్క చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తాను అనేక రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం జరిగిందని, ఆయా ప్రాంతాల్లోని గిరిజనేతర ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవీందర్, ఎంపీడీఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉండే విధంగా తీర్చిదిద్దడం కోసం ఒక టీచర్ వస్తాడు. పిల్లలకు బడి చెప్పడం కాకుండా వారానికి ఒకసారి గ్రామస్తులందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఏం సమస్యలు ఎట్లాంటి వేధిస్తున్నాయి చెప్పి వాటికి ఇట్లా చేస్తే పరిష్కారం అవుతుందని మాకు చెప్పడం కావచ్చు, కలెక్టర్ గారికి చెప్పడం, తర్వాత ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కూడా అందులో పెంచి అందులో కలిపి ఊర్లను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రతిదానికి ఎవరో బయట నుంచి వస్తారు చేస్తారని కాకుండా, ఇప్పుడు ఒక ఊర్లో ఇంకుడు అంటే నీళ్ళల్లో మొత్తం పురుగులు వాడినాయి. వాళ్ళు వర్షం నీళ్లు పట్టుకున్నారు ఆ గోళంలో, ఆ గోళాన్ని కడుక్కోలేదు, ఏదైతే హౌస్ ఉంటుందో కడగలేదు, అందులో పురుగులు కనబడుతుంది. వాళ్ళ ఇంట్లో పోయి గోళం అయితే మనం కడగలేం కదా.